Hi friends, some important keywords in AWS. Number 1, database. Number 2, backup. Number 3, networking. Number 4, subnet. Number 5, router. Number 6, gateway. Number 7, VPC. అలాగే number 8, internet. Number 9, load balancer. Number 10, private. Number 11, public. Number 12, hybrid. First, database. Very simple అండి. It storing data. Database means we are storing data in a hard disk or server, that is called data. Huge data storing database అంటే very simple. Number 2, backup. Backup అంటే very simple అండి. మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక 2 pens తీసుకెళ్ళాం అనుకో. ఎందుకు 2 pens తీసుకెళ్తాం? Why we are taking 2 pens? Because if one pen is not working properly, we can use second pen. అలాగే డేటా అనేది ఒక దగ్గర కరప్ట్ అయిపోయినా, డిస్ట్రాయ్ అయిపోయినా ఇంకొక దగ్గర డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. ఇంకొక లొకేషన్లో డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. దాన్ని బ్యాకప్ అంటారు. ఇక్కడ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అనేది ఉంటుంది. ప్రైమరీ డేటా స్టోర్డ్ ఇన్ ముంబై, సెకండరీ డేటా బ్యాకప్ స్టోర్డ్ ఇన్ బెంగళూరు. ప్రైమరీ ముంబైలో డేటా డ్యామేజ్ అయినా, డిస్ట్రాయ్ అయినా, కరప్ట్ అయినా వీ కెన్ యాక్సెస్ ద సేమ్ డేటా ఫ్రమ్ బ్యాకప్, దట్ ఈజ్ కాల్డ్ బెంగళూరు నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్ బ్యాకప్ అంటే. అలాగే నెంబర్ 3, నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ ఈజ్ వెరీ సింపుల్. ఏంటంటే వీఆర్ ఫార్మింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ ద కంప్యూటర్స్. అంటే వన్ కంప్యూటర్ రిమైనింగ్ అన్ని కంప్యూటర్స్తో కనెక్ట్ చేసుకోవాలంటే, కమ్యూనికేట్ చేసుకోవాలి. ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవాలంటే వీ నీడ్ టు ఫార్మ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ ది కంప్యూటర్స్, దట్ ఈస్ కాల్డ్ నెట్వర్కింగ్. వెరీ సింపుల్. నెంబర్ 4, సబ్నెట్. సబ్నెట్ మీన్స్ ఇన్ వన్ లైన్లో చెప్పాలంటే పార్ట్ ఆఫ్ ది నెట్వర్క్. Part of the network is called subnet. Number 5, router. Router means it routes the information. వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఎక్కడికి పంపించాలి అనేది రౌటింగ్ టేబుల్లో ఉంటుంది. ఆ టేబుల్ ప్రకారం అక్కడికి ఇన్ఫర్మేషన్ పంపించేస్తుంది అంతే. router means it routes the information from one place to another place. Simple. Number 6, gateway. గేట్వే అంటే ఏమీ లేదండి, టూ డిఫరెంట్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేయడమే గేట్వే పని. 2 డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయనుకో, వాటిని కనెక్ట్ చేస్తుంది గేట్వే. నెంబర్ 7, VPC. ఇది లేటర్ మనకు వస్తుంది, నెక్స్ట్ సెషన్లో వస్తుంది, చెప్తాం ఇన్ డీటెయిల్. నెంబర్ 8, ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఎవ్రీవన్ యూజింగ్, ఎవ్రీవన్ నో అబౌట్ ఇంటర్నెట్. నెక్స్ట్ 9, లోడ్ బ్యాలెన్సర్. వెరీ సింపుల్ అండి. అంటే లోడ్ బ్యాలెన్సర్, ఇండియన్స్ నేమ్స్ పెట్టడంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. లోడ్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే పర్సన్కి 100 kgs బరువు మోయమని ఇచ్చామనుకోండి, మేబీ హీ కాంట్. అదే 100 kgsని 25 kg, 25 kg, 25 kg, 25 kg చొప్పున 4 పార్ట్స్గా స్ప్లిట్ చేసి నలుగురికి ఇచ్చామనుకోండి, ఎవ్రీ పర్సన్ కెన్ క్యారీ 25 kgs. అలాగే ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే, మనకి క్లయింట్ సర్వర్ టెక్నాలజీస్లో సర్వర్కి నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చేస్తాయి. అంటే లక్షల్లో రిక్వెస్ట్లు వచ్చేసాయి అనుకోండి, ఆ లోడ్ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. సో ఏ ఇన్స్టాన్స్ అయితే యాక్టివ్గా ఉందో, రెడీగా ఉందో, ఆ ఇన్స్టాన్స్కి లోడ్ని సప్లై చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ కంప్యూటర్ బిజీ అయితే సెకండ్ కంప్యూటర్కి, సెకండ్ కంప్యూటర్ బిజీ అయితే థర్డ్ కంప్యూటర్కి, థర్డ్ కంప్యూటర్ కూడా బిజీ అయితే ఫోర్త్ కంప్యూటర్కి. ఇలా ఈ విధంగా లోడ్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఒకే కంప్యూటర్ మీద లోడ్ పడేయకుండా, ఒకే సర్వర్ మీద లోడ్ పడేయకుండా, ఒకే ఇన్స్టాన్స్ మీద లోడ్ పడేయకుండా అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. వచ్చిన రిక్వెస్ట్ అన్ని బాగా సక్సెస్ఫుల్గా పెర్ఫామ్ అవ్వాలి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్, ఐసిఐసి క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తారు. ఇవన్నీ ఒకేసారి సర్వర్స్కి హిట్ అయ్యాయి అనుకోండి, లక్షల ట్రాన్సాక్షన్స్ ఒకేసారి హిట్ అయ్యాయి అనుకోండి, సో సర్వర్ ఢమాల్మ అంటుంది. అందుకే ఏం చేస్తారంటే లోడ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వన్ బై వన్ సెగ్రిగేట్ చేసుకుని పంపిస్తుంది. వెరీ సింపుల్ అది. లోడ్ని బ్యాలెన్స్ చేస్తుంది అంతే లోడ్ బ్యాలెన్సర్. అలాగే ప్రైవేట్, పబ్లిక్, హైబ్రిడ్. పబ్లిక్ ముందు చెప్దాం. పబ్లిక్ అంటే ఇన్ఫర్మేషన్ని ఎనీవన్ కెన్ యాక్సెస్, అంటే కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఏం లేదు, ఎనీవన్ కెన్ యాక్సెస్, దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్. ప్రైవేట్ అంటే లిమిటెడ్ రిస్ట్రిక్షన్స్ ప్రకారం
ఒక 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్లో మనం ఒక 5%కే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటే ఆ 5%కి మాత్రమే వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ రిస్ట్రిక్షన్స్. ప్రైవేట్ అంటారు, దాన్ని ప్రైవేట్ అంటారు. లిమిటెడ్ యాక్సెస్, అనాథరైజ్డ్ పర్సన్ కాంట్ యాక్సెస్ డేటా. అనాథరైజ్డ్ పర్సన్ కాంట్ యాక్సెస్ డేటా ప్రైవేట్ అంటే, అలాగే లిమిటెడ్ పర్సన్స్ ఓన్లీ కెన్ యాక్సెస్ డేటా. ఆథరైజ్డ్ పర్సన్స్ ఓన్లీ కెన్ యాక్సెస్ డేటా ప్రైవేట్. హైబ్రిడ్ అంటే జస్ట్ సింపుల్ ప్రైవేట్ ప్లస్ పబ్లిక్, బోత్ రెండు ఉంటాయి, ప్రైవేటు పబ్లిక్ బోత్ కాంబినేషనే హైబ్రిడ్ అంటారు అనమాట. వెరీ సింపుల్ బాస్. థ్యాంక్ యూ సో మచ్.